హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గోప్యతా హక్కుకి సంబంధించింది. ప్రస్తుతం మనం ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే పింట్రెస్ట్, యూట్యూబ్ ఇలాంటివన్నింటిని ఎన్నింటినో మనం వాడుతూ ఉన్నాము. డిజిటల్ యుగంగా చెప్పుకునేటటువంటి ఈ కాలంలో డిజిటల్ ఆయుధంగా కూడా ఈ సామాజిక మాధ్యమాల్ని చాలామంది ప్రయోగిస్తున్నారు. అందులో మనం చూస్తే ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా ఏదైతే యుద్ధానికి దిగిందో అందులో రష్యా మీద ఉక్రెయిన్ వాసులు ఇలాంటి సామాజిక మాధ్యమాల్ని డిజిటల్ ఆయుధాలుగా ప్రయోగిస్తూ ఉన్నారు. పుతిన్కి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల అభిప్రాయాన్ని కూడగొడుతూ ఉన్నారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి హిలరీ క్లింటన్ని ఓడించి డొనాల్డ్ ట్రంప్ని గెలిపించటానికి కూడా రష్యన్లు సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించారు అన్నట్టుగా ఆరోపణలైతే ఉన్నాయి. అయితే దాని తర్వాత 2020 ఎన్నికల్లో జో బైడెన్ గెలిచి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. దాని తర్వాత ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంటు భవనం మీద కూడా దాడి చేయటంతో ట్విట్టర్, ఫేస్బుక్, పింట్రెస్ట్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ట్రంప్ని బహిష్కరించాయి. అలాగే సామాజిక మాధ్యమాలు తమ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నాయి అన్నట్టుగా అమెరికాలో డెమోక్రాట్, రిపబ్లిక్ పార్టీలు రెండూ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద టెక్ కంపెనీల్ని కట్టడి చేసే బిల్లుల్ని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాయి. అయితే అమెరికన్ టెక్ కంపెనీల్ని మొదటి నుంచి కూడా ఆంక్షల్లో బంధిస్తున్నటువంటి చైనా లాస్ట్ ఇయర్ చైనాలోని సంస్థల మీద కూడా ఇది కొన్ని ఆంక్షల్ని విధించింది. అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఆలీబాబా ఇది గుత్తాధిపత్యం చలాయిస్తోంది అనేసి $100 కోట్ల జరిమానాని విధించింది. $1,600 కోట్ల మార్కెట్ విలువ, 5 కోట్ల మందికి పైగా వార్షిక వినియోగదారులు ఉన్నటువంటి అతిపెద్ద ఇంటర్నెట్ సంస్థలు కూడా తమ యొక్క డిజిటల్ వేదికల్ని ఇతరులకు కూడా అందుబాటులో ఉంచాలి అన్నట్టుగా ఆదేశించింది. అలా చైనా ఎప్పటి నుంచో అమెరికా టెక్ కంపెనీలకి తమ దేశంలో ప్రవేశాన్ని కొంచెమే పరిమితం చేసి టెన్సెంట్ ఇలాంటి స్వదేశీ సంస్థల్ని ప్రోత్సహించింది. అయితే ఐరోపాలో కూడా అమెజాన్ ఖాతాదారులు మొదలుకొని యాపిల్ ఐఫోన్ వినియోగదారుల వరకు కూడా కొత్త చట్టం ప్రభావాన్ని చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం చూస్తే వాట్సాప్, అలాగే iMessenger, సిగ్నల్ లాంటి వివిధ మెసేజింగ్ యాప్లలో వినియోగదారులు ఒకదాన్ని వదిలి ఇంకొక దాన్ని సులువుగా మారిపోవటానికి డిఎంఏ అన్నటువంటి చట్టం ఏదైతే ఐరోపా తీసుకొచ్చిందో ఆ డిఎంఏ చట్టం అనేది వెసులుబాటు కల్పిస్తుంది. అయితే 4 ఏళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రావాలి అన్నట్టుగా డిఎంఏ నిర్దేశిస్తోంది. దానివల్ల సామాన్య పౌరుల నుంచి చిన్న వ్యాపారుల వరకు ఏదో ఒక సంస్థ గుప్పిట్లో ఇమిడిపోవాల్సినటువంటి అవసరం లేకుండా ఏది నచ్చితే దాంట్లోకి వెళ్ళొచ్చు. అలాగే మనం చూస్తే యాపిల్ ఐఫోన్తో పాటు వచ్చే సఫారీ బ్రౌజర్ వద్దు అనుకున్నటువంటి వినియోగదారులు వాళ్ళకు నచ్చినటువంటి ఇతర బ్రౌజర్కి మారిపోవచ్చు. అలాగే యాప్ల యొక్క క్రయ విక్రయాలకి సొంత చెల్లింపు యంత్రాంగానే వాడాలి అన్నట్టుగా యాపిల్ కనుక షరతు విధిస్తే అప్పుడు అది చట్ట విరుద్ధమవుతుంది. యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇతర సంస్థల చెల్లింపు సేవలకి కూడా అందులోనూ చోటు దక్కాల్సిందే. అలాగే వివిధ రకాల పేమెంట్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ఒక కీలక మార్పుగా నిలవబోతోంది. దానికి సంబంధించే యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది మార్కెట్లో స్వేచ్ఛాయుత సమాన పోటీ వాతావరణాన్ని సృష్టించటం కోసం ఈ డిజిటల్ మార్కెట్ల చట్టం లేదా డిఎంఏని తీసుకురాబోతోంది. దీన్ని 2020 సగానికల్లా అమల్లోకి తీసుకురావాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది. అయితే ఇలా ఎన్నింటిని తీసుకువచ్చినా కూడా పౌరుల యొక్క గోప్యతా హక్కుని మరవకూడదు. 2018 నుంచి యూరోపియన్ యూనియన్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం అన్నటువంటిది ప్రపంచమంతా మార్గదర్శకమైంది. దానిలాగే డిజిటల్ మార్కెట్స్ చట్టం కూడా అనుసరణీయం కాబోతోంది. అలాగే చైనా ఇప్పటికే ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. భారతదేశం కూడా వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని తీసుకురాబోతోంది. అలాగే యూరోపియన్ యూనియన్ కొత్తగా తీసుకున్నటువంటి డిజిటల్ మార్కెట్ల చట్టం లేదా డిఎంఏ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది బిగ్ 5 కంపెనీల యొక్క గుత్తాధిపత్యాన్ని ఛేదించి ఐరోపాలో చిన్న పెద్ద కంపెనీలన్నీ కూడా సమాన స్థాయిలో ఆన్లైన్ వ్యాపారం చేసుకోవటానికి వెసులుబాటును కల్పిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డేటా ప్రొటెక్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది? ఎవరి ఆధ్వర్యంలో? జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యర్థాలకి సంబంధించి పారిశ్రామిక, గృహ వ్యర్థాలు,
మురుగునీరు కలవటం, గనుల తవ్వకాలు, భూతాపం ఇలాంటి కారణాలతో నదులు కాలుష్యమవుతూ ఉన్నాయి. ఫలితంగా వాటిలో ఉన్నటువంటి ప్రాణుల మనుగడ అనేది ప్రశ్నార్థకమవుతోంది. మన భారతదేశంలో 2018 నాటికి దాదాపు 350కి పైగా నదీ ప్రాంతాలనేది కల్మషమయ్యాయి అన్నట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలే చెప్తూ ఉన్నాయి. అయితే తీవ్ర కాలుష్యంతో ఉన్నటువంటి నదులకి కొత్తగా మళ్ళీ అంటే విభిన్న పద్ధతుల్ని తీసుకొచ్చి వాటికి పాత రూపును ఇవ్వాలి అన్నట్టుగా ప్రభుత్వాలు కూడా చాలా పథకాల్ని ప్రవేశపెట్టడం లాంటివి చేస్తూ ఉన్నాయి. అయితే మేఘాలయలోని తూర్పు జయంతియా హిల్స్ జిల్లాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో లుకా అనేటటువంటి నది అనేది ఉంది. అయితే స్థానికంగా అక్కడ చాలా కుటుంబాలు అందులో చేపలు పట్టి జీవనం సాగిస్తూ ఉంటాయి. అయితే మేఘాలయలో బొగ్గు, సున్నప్రాయి గనులు, సిమెంట్ పరిశ్రమలు ఇవి అత్యధికంగా ఈ తూర్పు జయంతియా జిల్లాలోనే ఉన్నాయి. వాటి యొక్క వ్యర్థాలతో ఈ లుకా నది అనేది విషతుల్యంగా మారిపోయింది. ముఖ్యంగా మనం చూసుకుంటే డిసెంబర్ దగ్గర నుంచి మళ్ళీ భారీ వర్షాలు వచ్చేదాకా కూడా లోహ కాలుష్య కారకాల యొక్క గాఢత అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దాంతో ఆ నదిలోని నీరు నీలం లేదా పసుపు రంగులోకి మారి అందులోని చేపలు చనిపోతూ ఉన్నాయి. దాంతో లుకా నది పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. అందులో భాగంగా నీటిలో ఉన్నటువంటి కలుషితాల్ని తొలగించటం కోసం ఫైటో రెమీడియేషన్ పద్ధతిని అనుసరించారు. అందులో ఆల్గేలు అంటే శైవలాల్ని వినియోగిస్తారు. 2.5 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని ఢిల్లీకి చెందినటువంటి ట్రినిటీ ఇంపెక్స్ ఇంటర్నేషనల్ అన్నటువంటి సంస్థ భాగస్వామ్యంతో మేఘాలయ రాష్ట్ర అటవీ శాఖ అన్నటువంటిది చేపట్టింది. అలాగే మనం చూస్తే లండన్లోని ప్రఖ్యాత థేమ్స్ నది కూడా గతంలో ప్రజల యొక్క అవసరాలను తీర్చేది. పారిశ్రామిక, గృహ, కళేబరాల వ్యర్థాలన్నీ కూడా ఇప్పుడు దాంట్లో కలవటంతో క్రమంగా విషతుల్యంగా మారిపోయింది. అయితే 1960ల నుంచి కూడా ఈ థేమ్స్ నది యొక్క పునరుద్ధరణ అనేది జరిగింది. అలా మన దేశంలో కూడా చూస్తే అహ్మదాబాద్ దగ్గర సబర్మతి నది కావచ్చు, అలహాబాద్ దగ్గర గంగా నది కావచ్చు, చెన్నైలోని కూమ్ నది కావచ్చు, లక్నవూలో ఉన్నటువంటి గోమతి నది కావచ్చు, బెంగళూరులో ఉన్నటువంటి వృషభవతి ఇలాంటి నదులన్నీ తీవ్రంగా కాలుష్యభరితమైపోయాయి. ఆయా నదుల శుద్ధి కోసం ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ ఉన్నా కూడా సరైనటువంటి ఫలితాలు దక్కట్లేదు. ప్రధానంగా నగరాల్లోని మురుగునీరు, పారిశ్రామిక, ఇతర వ్యర్థాలు కలవటం వల్ల అవి మరింత కాలుష్యకారకాలుగా మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైటో రెమీడియేషన్ అంటే ఏమిటి? ఫైటో రెమీడియేషన్ అన్నటువంటిది ఒక టెక్నాలజీ. దీని ద్వారా ఏం చేస్తారు? ప్లాంట్స్ని యూజ్ చేసుకుని, అంటే ప్లాంట్సే కాకపోవచ్చు, ఆల్గే కానీ ఇలా వేటినైనా యూజ్ చేసుకుని సాయిల్ని కానీ, ఎయిర్ని కానీ, వాటర్ని కానీ అంటే ఏవైతే కెమికల్స్తో కంటామినేట్ అయ్యి ఉంటాయో అలాంటి వాటిని క్లీనప్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం ఫైటో రెమీడియేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఎన్విరాన్మెంటల్ యొక్క రిడ్రెసల్కి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్గా చెప్తూ ఉంటాము. దీని ద్వారా మెటల్స్ కానీ లేదా పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే ఆ పెస్టిసైడ్స్ కానీ లేదా సాల్వెంట్స్ ఏమైనా ఉంటే ఆ సాల్వెంట్స్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ లేదంటే క్రూడ్ ఆయిల్ కానీ ఆ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డెరివేటివ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈ ఫైటో రెమీడియేషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని తొలగించేయచ్చు. అలాగే మనం చూస్తే మస్టర్డ్ ప్లాంట్స్, ఆల్పైన్, అలాగే హెంప్ ఇలాంటివన్నీ కూడా ఇలా కంటామినేషన్ ఏదైతే ఉంటుందో టాక్సిక్ వేస్ట్ సైట్స్ నుంచి అలాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే అన్ని ప్లాంట్స్ కూడా ఇలా హెవీ మెటల్స్ని, ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని అక్యుములేట్ చేసుకోలేవు. కొన్ని మాత్రమే అన్నమాట. అయితే వీటికి సంబంధించి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే అడ్వాంటేజెస్ ఏంటి? వీటి వల్ల సాయిల్ హెల్త్ అనేది పెరుగుతుంది, అలాగే ఈల్డ్ అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఇది టాప్ సాయిల్ని ప్రిజర్వ్ చేయగలదు, అలాగే సాయిల్ ఫర్టిలిటీని అలానే ఉంచగలదు. అలాగే ఇది ఒక లీస్ట్ హార్మ్ఫుల్ మెథడ్గా చెప్తూ ఉంటాము. ఎందుకని? ఇవి న్యాచురల్గా వచ్చేటటువంటి ఆర్గానిజమ్స్తో యూజ్ చేసే కదా మనం ఇది చేస్తాము. కాబట్టి ఎన్విరాన్మెంట్కి అంత ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండదు. అంతేకాకుండా వీటిని ఈజీగా మానిటర్ చేయొచ్చు. అలాగే ఈ వాల్యుబుల్ మెటల్స్ ఏవైతే మనము రికవర్ చేస్తామో వాటిని మళ్ళీ యూజ్ చేసుకునేటటువంటి ఆ ఛాన్స్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ఫైటో రెమీడియేషన్ ద్వారా ఏమవుతుంది? హెవీ మెటల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రీలొకేట్ అవుతాయి. అంటే దాన్ని రిమూవ్ చేయటం కాదు, రీలొకేట్ అవ్వటం అన్నమాట. అలాగే ఫైటో రెమీడియేషన్ అన్నటువంటిది సర్ఫేస్ ఏరియాకి మాత్రమే లిమిటెడ్, మరి డీప్ లేయర్స్లోకి ఇది వెళ్ళదు కాబట్టి. అలాగే మనం చూస్తే గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి కంటామినెంట్స్ యొక్క లీచింగ్ అన్నటువంటి దాన్ని ఇది కంప్లీట్గా ప్రివెంట్ చేయలేదు. హెవీ మెటల్స్ని ఇది తీసుకోగలదు,
కొన్నిసార్లు సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అంటే అందులో ఉన్నటువంటి మెటల్స్ని కూడా ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే అలా దీనికి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కూటమి యొక్క 5వ శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది. ఇందులో మన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఇందులో మాట్లాడుతూ ఈ కూటమి దేశాల మధ్య వివిధ రంగాల్లో అనుసంధానత పెరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. అలాగే మన యొక్క ప్రాంతీయ భద్రతకి మనము పెద్దపీట వేయాలి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. ఎలక్ట్రిక్ గ్రిడ్ అనుసంధానతకి ప్రాధాన్యం ఇవ్వాలి, అలాగే విపత్తుల్ని ఎదుర్కోవటంలో సమైక్యంగా ముందుకు రావాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఈ సదస్సులో కూటమి దేశాలు అయినటువంటి భారత్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ ఇవన్నీ కూడా బిమ్స్టెక్ చార్టర్ని ఆమోదించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బిమ్స్టెక్ కూటమి 5వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ దేశం? శ్రీలంక. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థాయి వ్యాపార సంస్థలు ఎంఎస్ఎంఈలకి మార్కెట్ మరియు రుణాల్ని అందుబాటులోకి తీసుకురావటం కోసం ప్రపంచ బ్యాంకు సహాయం కలిగినటువంటి 6,062 కోట్ల రూపాయల పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఎంఎస్ఎంఈల కోసం $800 మిలియన్ లేదా 6,062.45 కోట్ల రూపాయలతో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎం పర్ఫార్మెన్స్కి ఆమోదం తెలిపారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎన్ని కోట్ల ఆర్థిక వ్యయంతో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎం పర్ఫార్మెన్స్ కింద ఎంఎస్ఎంఈలకి ఆర్థిక తోడ్పాటును అందించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఎన్ని కోట్లు? 6,062 కోట్ల రూపాయలు. 6,062.45 కోట్ల రూపాయలతో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాన్ కార్డ్ని ఆధార్తో అనుసంధానం చేసుకోవటానికి గడువు అన్నటువంటిది వాటితో ముగియబోతోంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం పాన్ కార్డ్ పొందినటువంటి ప్రతి వ్యక్తి తన యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్య లేదా ఆధార్తో దాని యొక్క అనుసంధానాన్ని 2022 మార్చి 31 కల్లా పూర్తి చేయాలి. అయితే 2022 జూన్ 30 వరకు కూడా $500 జరిమానాతో అవకాశం ఇస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT అన్నటువంటిది వెల్లడించింది. ఆ తర్వాత కూడా 2023 మార్చి 31 వరకు $1000 జరిమానాతో అనుసంధానించుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాన్ని జారీ చేసే సంస్థ ఏది? ఏ చట్టం కింద పాన్ నెంబర్ని కేటాయిస్తారు? అసలు పాన్ లేదా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నటువంటిది 10 డిజిట్తో ఉండేటటువంటి ఆల్ఫా న్యూమరిక్ నెంబర్. దీనిని ఎవరు జారీ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది దీనిని జారీ చేస్తుంది. అయితే దీనిని ఈ పాన్ నెంబర్ని ఏ చట్టం కింద కేటాయిస్తారు? ఏ చట్టం కింద? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ అంటాము. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు? 1961. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాక్ చేయటం కోసం 10 డిజిట్లో ఉండేటటువంటి ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ని పాన్ కార్డ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు 7 నుంచి 7.2% ఉండొచ్చు అన్నట్టుగా ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. గతంలో 7.6% అంచనా వేస్తే దానిని ఇప్పుడు తగ్గించి 7 నుంచి 7.2% మాత్రమే భారత వృద్ధి ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది? ఎంత? 7 నుంచి 7.2%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అన్నటువంటి ఈ అవార్డుని తెలంగాణకి చెందినటువంటి రొమ్ము వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణుడు అయినటువంటి డాక్టర్ రఘురామ్ అందుకున్నారు. యూకేలో అత్యున్నత పురస్కారం అన్నటువంటిది నైట్హుడ్ అన్నటువంటిది. దాని తర్వాత 2వ అత్యున్నత పురస్కారం OBE ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అన్నటువంటిది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫీసర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని అందుకున్న తెలంగాణ వ్యక్తి ఎవరు? డాక్టర్ రఘురామ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి
3% కరువు భత్యాన్ని పెంచటం జరిగింది. దానికి సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైనటువంటి కేబినెట్ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఎవరైతే ఉంటారో వారికి 2021 జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపు అనేది అమల్లోకి వస్తుంది. మూల వేతనం మరియు పింఛన్ మీద ప్రస్తుతం డిఏ అన్నటువంటిది 31%గా ఉంది. అది ఇప్పుడు 34%కి చేరుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత శాతం కరువు భత్యాన్ని లేదా డియర్నెస్ అలవెన్స్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఎంత శాతం? 3%. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యాంగ పీఠిక లేదా ప్రియాంబుల్కి సంబంధించి. ప్రియాంబుల్ని మనం చూస్తే ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని ఎనాక్ట్ చేసుకున్న తర్వాత ప్రియాంబుల్ని మనం ఎనాక్ట్ చేసుకున్నాం. అంతేకాకుండా ప్రియాంబుల్లోకి వచ్చేసరికి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు 1976వ సంవత్సరంలో సెక్యులర్ అన్నటువంటి పదాన్ని మన ప్రియాంబుల్లోకి చేర్చటం జరిగింది. అలాగే ప్రియాంబుల్ అన్నటువంటిది ప్రతి సిటిజన్ కూడా బిలీఫ్, ఫెయిత్ మరియు వర్షిప్కి సంబంధించినటువంటి లిబర్టీని కలిగి ఉండాలి అన్నట్టుగా దాన్ని సెక్యూర్ చేస్తుంది. అంతేకాకుండా జస్టిస్, సోషల్, ఎకనామిక్ మరియు పొలిటికల్ జస్టిస్ని, అలాగే మనం చూస్తే ఈ జస్టిస్ అన్నటువంటి ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నాము? సోవియట్ యూనియన్, రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా రిపబ్లిక్ అనేసి ఏదైతే ఉందో ఆ రిపబ్లిక్ అన్నటువంటి ఐడియాని కానీ, అలాగే లిబర్టీ, అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి వీటిని తీసుకోవటం జరిగింది. ఇందాక రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాము? జస్టిస్. ఈ జస్టిస్లో కూడా మళ్ళీ మనం 3 కేటగిరీస్గా చెప్తాము: సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అనేసి. ఇది కాకుండా మనం చూస్తే ప్రియాంబుల్ ఇట్ సెల్ఫ్ మనం చూస్తే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనం ఆ పదాన్ని కూడా తీసుకున్నాము. అంటే ప్రియాంబుల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. అయితే మన ఇండియన్ ప్రియాంబుల్లోకి వచ్చేసరికి 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అవి ఒకటి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్స్ ఏంటి అనేసి తెలియజేసేది, సో సోర్స్కి సంబంధించింది. రెండవది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి అని తెలియజేసేది, అంటే మనది సావరిన్, సెక్యులర్, రిపబ్లిక్, అలాగే డెమోక్రటిక్ నేషన్ అని చెప్పేదన్నమాట. మూడవది వచ్చేసరికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని తెలిపేది, అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవన్నమాట. ఇవి మన ప్రియాంబుల్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఇక నాలుగవది వచ్చేసరికి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అనేసి అడాప్షన్ డేట్ అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మేము ఈ రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఇందులో చెప్తాము. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏంటంటే రాజ్యాంగ పీఠిక మీద కొన్ని వాద వివాదాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ పీఠిక రాసింది ఎవరు అని అనగానే జవహర్లాల్ నెహ్రూ అనేసి చెప్తాము. ఎందుకు అంటే నెహ్రూ ప్రతిపాదించినటువంటి లక్ష్య తీర్మానం లేదా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే ఉందో అది మన భారత రాజ్యాంగానికి లక్ష్య మరియు ఉద్దేశ ప్రకటనగా రూపొందించారు. అయితే రాజ్యాంగ రచనా సభలో చర్చించినటువంటి వివరాలు అనేవి లేవు. అయితే అసలు రాజ్యాంగం మొదలుపెట్టి చిత్తు ప్రతిని సేకరించి అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి చర్చకి ప్రాతిపదికగా రూపొందించినటువంటి రాజ్యాంగ సభ సలహాదారుడైనటువంటి బిఎన్ రావు. ఈయన పీఠికకి సంబంధించి ఈయన రాశారు అనేసి ఆయనకి ఆ గౌరవం దక్కుతుంది అనేసి కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. అయితే తొలి చిత్తుప్రతి రూపకల్పనలో ఈయన పాత్ర అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. అయితే పీఠిక కూడా ఆయనే రాశారు అనటానికి మాత్రం మనకి వీలు అనేది లేదు. ప్రతి సభ్యుడి యొక్క ప్రతిస్పందన ఆధారంగా చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వ్యాఖ్యల్ని రచనా సంఘం ముఖ్యంగా అంబేద్కర్ నిర్మించారు అనేటటువంటిది వివాదం లేనటువంటి అంశం. అయినా కూడా వివాదం చేయాలనుకున్నటువంటి వాళ్ళకి అది కూడా వివాదం అవుతుంది అన్నట్లుగా ఇలా వీటి గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, పీఠిక భారత రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కేసు ఏది? ఏ కేసులో సుప్రీంకోర్టు భారత పీఠిక అన్నటువంటిది అంటే ప్రియాంబుల్ మన భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అనేసి చెప్పింది? ఏ కేసులో? 1960లోని బేరుబారీ కేస్. బేరుబారీ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది ప్రియాంబుల్ ఇందులో భాగం మన కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దాని తర్వాత
ఎప్పుడైతే 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి అన్నటువంటి కేసు అనేది జరిగిందో, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఏదైతే ఉందో అందులో భాగంగా ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అవును, మన ప్రియాంబుల్ అన్నటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగమే అన్నట్లుగా చెప్పటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి నమామి గోదావరి ప్రాజెక్ట్కి కేంద్రం తొలి విడతగా ఎన్ని కోట్లను విడుదల చేసింది? ఎన్ని కోట్లు? మొత్తం 88.43 కోట్ల రూపాయలని విడుదల చేసింది. గోదావరిలో కాలుష్య ప్రక్షాళన కోసం కేంద్రం నమామి గోదావరి అనేటటువంటి ప్రాజెక్ట్కి రూపకల్పన చేసి మొత్తం 400 కోట్లతో డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించింది. దానికి సంబంధించి తొలి విడతగా 88.43 కోట్లని విడుదల చేసింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2020 ఛాంపియన్ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.